నమస్కారం. ఎంఎం న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏబిఎన్ రాధాకృష్ణపై విజయనగరం డీఎస్పీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. రాష్ట్ర అభివృద్ధికి మావిఘాన్ మోడలే సరైన జిల్లా అధ్యక్షుడు చిన్నశ్రీను. జలధార జలహారతో విజయనగరం జిల్లాలో పేరున్న జలసిరి. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికతో భూగర్భ జలాల పెంపును కలెక్టర్ ఆదేశం. సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీల భారీ నిరసన. పార్వతీపురం ఐటీడీఏ ముట్టడి. గిట్టుబాటు ధర, మౌలిక వసతులకై డిమాండ్. ఇక వివరాలకు వెళ్తే, విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్నశ్రీని ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఏబిఎన్ రాధాకృష్ణపై విజయనగరం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డీఎస్పీని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చిన్నశ్రీను, రాష్ట్ర అభివృద్ధికి మావిఘాన్ ప్రతిపాదన అత్యంత ఆచరణాత్మకమైన గ్రోత్ మోడల్ అని, దీనికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టే కంటే తక్కువ వ్యయంతో తక్షణ ప్రయోజనాలు ఇచ్చే మావిఘాన్ వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలకే లక్షల కోట్లు ఖర్చవుతాయని, కానీ మావిఘాన్ ద్వారా ఉపాధి అవకాశాలు మరియు వికేంద్రీకరణ త్వరగా సాధ్యమవుతుందని వివరించారు. ఈ అభివృద్ధి అంశాలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే పథకం ప్రకారం వైఎస్ఆర్సీపీ నాయకులను మరియు వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని, మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత దూషణలకు దిగడం అంగీకార యోగ్యం కాదని చిన్నశ్రీను స్పష్టం చేశారు. హైదరాబాద్లో తాము నిర్వహించిన శాంతియుత నిరసనను వక్రీకరించడం సరికాదని హితవు పలికారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, అనుచిత వ్యాఖ్యలను సమర్థించడం ద్వారా వారు కూడా ఈ అవమానకర పరిస్థితులను బాధ్యులని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల ఏబిఎన్ రాధాకృష్ణ గారు వారి తొలి పలుకులో భాగంగా వైఎస్ఆర్ పార్టీ మహిళల్ని చాలా కించపరిచే విధంగా, వారిలో ఉన్న వికృతత్వాన్ని, వారికి వైఎస్ఆర్ పార్టీ పట్ల ఉన్న ద్వేషాన్ని మరొకసారి వారి మహిళల పట్ల, వైఎస్ఆర్ పార్టీలోని మహిళల పట్ల, వైఎస్ఆర్ పార్టీ కుటుంబాల పట్ల వారు చెప్పిన విధానాన్ని పూర్తిగా ఖండిస్తూ, ఈ రాష్ట్రంలో మహిళల్ని ఎవరు కించపరిచినా, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా 5 ఏళ్ల ప్రభుత్వంలో మహిళల పట్ల, మహిళలకు ఉన్న గౌరవాన్ని పెంచే విధంగా అనేక రకాలైన కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రంలో మహిళలకు ఒక ఔన్నత్యం ఉంది, ఒక గౌరవాన్ని పెంచే విధంగా మేము కార్యక్రమాలు చేస్తే మీరు మీ ద్వేషాన్ని ఇవాళ పత్రికా ముఖంగా, మీ టీవీ ఛానల్ ముఖంగా బయటపెట్టారు. దానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే అమరావతిని, ఏదైతే మీరు చెప్పిన భ్రమరావతిని, మీరు చేస్తున్న అవినీతి కార్యక్రమాలకి కేంద్రంగా ఉన్న అమరావతిని మీరు మరలా దాన్ని ప్రజల్లో దానికి ఏదో ఒక చట్టపద్ధతి తీసుకొస్తున్నట్టు మీరు అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని, దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, శ్రీకృష్ణ కమిషన్ చెప్పిన మీద ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కడా కూడా అభివృద్ధి కేంద్రీకరణ జరగకూడదు, వికేంద్రీకరణ జరగాలి అని ఒక మంచి ఆలోచనతో 3 ప్రాంతాలను అభివృద్ధి చేద్దామని చెప్తే, మీరు, మీ తెలుగుదేశం పార్టీ, మీ కొన్ని పత్రికలు విషం చిమ్మి ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక విష బీజాన్ని నాటారు. మళ్ళీ మీరు అమరావతిలో మీరు మీకున్న అధికారంతో 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం చేయలేదు. మొన్న వచ్చిన ఈ అధికారంలో 2 సంవత్సరాల్లో మీరు ఏం చేయలేదు. కేవలం మీరు అప్పులు తేవడం, ఒక భ్రమలు చూపించడం, ఎక్కడేదో అభివృద్ధి జరుగుతుందని చెప్పడం, రైతులకు ఒక ఫ్లాట్ ఇవ్వలేదు, రైతులకు అమరావతిలో ఇచ్చిన రైతులు ఎవరైతే భూమి ఇచ్చారో వారికి ఏ పట్ల వారి కార్యక్రమాలు చేయలేదు. కానీ మీరు అప్పులు తెచ్చి మీరు కేవలం మీ తాబేదారులకి, మీ గుత్తేదారులకి, మీ అనుయులకి కాంట్రాక్టులు కట్టబెట్టి మీరు దాంతో పూర్తి స్థాయిలో మీరు అవినీతి కార్యక్రమాన్ని చేపడతా ఉన్న విషయాన్ని వారి రాష్ట్ర ప్రజల ముందు బహిర్గతం చేశారు. చెప్తూ వారు ఏం చెప్పారు? ఒక ప్రతిపాదన చేశారు. ఈ అమరావతి ప్రాంతంలో ఒక మచిలీపట్నంలో పోర్టు నుంచి మొదలుపెట్టుకుంటే, విజయవాడను మొదలుపెట్టుకుంటే, నడిబొట్టున ఉన్న పట్టణాన్ని మొదలుపెట్టుకుంటే అటు గుంటూరు వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం, ఇదొక ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేద్దాం, ఈ ప్రాంతంలో సుమారు 20 కోట్ల రూపాయలు పెట్టుబడితే చాలు ఈ రాష్ట్రంలో ఈ రాజధానిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్తే, మీరు ఒక మావిఘాన్ మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలుపుకుంటూ వారు ఒక నామకరణం చేస్తే ఒక్కసారి మీలో ఆగ్రహం వెలుబుచ్చుకొని మీరు కేవలం వైఎస్ఆర్ పార్టీ పట్ల ద్వేషాన్ని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న నాయకత్వాన్ని, వారి పట్ల విధేయతని మీరు ప్రశ్నిస్తూ మీరు చెప్పిన మాటల్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దానికి అనుగుణంగా మేము వచ్చి నిన్న హైదరాబాద్లో మీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒక నిరసన తెలియజేస్తే దాని దాడులు అన్నారు.
ఇవాళ రాష్ట్రంలో అన్ని 175 నియోజకవర్గాల్లో ఈరోజు మేమంతా వచ్చి పోలీస్ స్టేషన్లో మీ మీద కంప్లైంట్ చేశాం. నిన్నటి రోజుని మీ పత్రిక ఎక్కడైతే ప్రింటింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ నిరసన తెలియజేశాం. ఇవన్నీ కూడా నిరసన, ఈ రాష్ట్ర ప్రజలకి నిరసన తెలియజేసే హక్కు ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా మాకుంది. దానికి మీరు వచ్చి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒత్తాసు పలుకుతూ మహిళల పట్ల కించపరిచిన విధానాన్ని మీరు వారిని మందలించడమో లేదా వారి మీద కేసు పెట్టడమో చేయకుండా మీరు ఈ దాడులను వాళ్ళ మాటలు ప్రోత్సహించే విధంగా మీరు వారి మీద వచ్చి ట్వీట్లు చేసే కార్యక్రమాన్ని చూస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది మీరు చేస్తున్న కార్యక్రమాలు. మీ విషభేదాన్ని, మీలో ఉన్న అవినీతి కార్యక్రమాల కేంద్ర బిందువైనటువంటి అమరావతిని మేము ప్రశ్నిస్తే మీరు మా మీద ఇలాంటి అవాకులు చవాకులు మా మహిళల పట్ల, మా పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల మీరు చూపించిన విద్వేషాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా రాధాకృష్ణ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వారు లేని పక్షంలో తప్పకుండా మీరు చట్టానికి లోబడి శిక్షించబడతారన్న విషయాన్ని గ్రహించాలి. అధికారం ఎల్లకాలం ఒక దగ్గర ఉండదు, కాలం మారుతూ ఉంటది. ఇప్పటికే మీకు తెలుసు, మీరు అధికారానికి దూరం అవుతున్నారు, ప్రజలకు దూరం అయిపోయారు. ఈ జిల్లాలో చూస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వారి మాటల్ని ఇవాళ పత్రికల్లో, టీవీల్లో చూసాం. ఇవాళ పతాక శీర్షికలో వారి తాలూకా ఈ 2 సంవత్సరాల్లో వారి తాలూకా పనితీరు పట్ల ముఖ్యమంత్రి గారు వ్యక్తపరిచిన, వెలువరిచిన ఆయన భావాల్ని, అభిప్రాయాలు కనపడతా ఉన్నది. కాబట్టి ఇక విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇక తెలుగుదేశం పార్టీ ఏం జరగబోతుందో మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రేపు జరగబోయే ఏ ఎన్నిక వచ్చినా ఖచ్చితంగా వచ్చేది వైఎస్ఆర్ పార్టీనే. ఖచ్చితంగా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు చట్టానికి లోబడి శిక్షించబడతారన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ పోలీసు వ్యవస్థ పట్ల మాకున్న అపారమైన నమ్మకాన్ని, పోలీసు పట్ల మాకున్న గౌరవాన్ని వారికి వచ్చి కంప్లైంట్ రూపంలో ఇచ్చాం. తక్షణమే మీరు చర్యలు తీసుకోండి అని చెప్పాం. తప్పకుండా వారి ద్వారా ఆ కార్యక్రమం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీకు పెట్టిన అమరావతి స్కామ్, మీ అమరావతి స్కామ్ని ఖచ్చితంగా లక్షల కోట్ల అప్పుతో ఈ రాష్ట్ర ప్రజల మీద అప్పు బారిన నెట్టి మీరు చేస్తున్న కార్యక్రమం పట్ల ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తం అయ్యారు. ఖచ్చితంగా రాష్ట్రంలో వికేంద్రీకరణ జరగాల్సిందే. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందాల్సిందే. ఈ రాష్ట్రం మీద వచ్చిన ఆదాయం ప్రతి జిల్లాకి, ప్రతి ప్రాంతానికి చెందాల్సిందే. అంతేగాని మీ కులంకో, మీ ప్రాంతంకో, మీ వ్యక్తులకో, లేదు మీ అవినీతికి ఆజ్యం పోసే మీ అనుయులకో మేము గట్టబెడతాము, ఈ అప్పులు తీసుకొచ్చి మా నెత్తిన పెడతామంటే మేము ఎవరం కూడా కొనే ప్రసక్తి లేదనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైనా ఉత్తరాంధ్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, నాయకులు కానీ ఎప్పటికైనా తెలివికి తెచ్చుకోండి. ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఈ ప్రాంత అభివృద్ధి పట్ల, ఈ ప్రాంత చిత్తశుద్ధి పట్ల ఇప్పటికైనా నోరు మెదపండి. అంతేగాని మీ పదవుల కోసమో, మీ అధికారం కోసమో, లేదు మీకు ఏదైనా ఇతరత్ర అవసరాల కోసమో ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజల్ని, ఈ ప్రాంతాల తాలూకు ఆలోచనల్ని మీరు తాకట్టు పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. ఏదైనా ఈ ప్రాంతం అంత అభివృద్ధి చెందాల్సిందే. ఈ ప్రాంతంలో వచ్చిన అభివృద్ధి ఫలాలన్నీ కూడా ఈ ప్రాంతానికి రావాల్సిందే అని చెప్పి మరొకసారి గట్టిగా ఒక్కానిస్తూ మేము ఖచ్చితంగా మీరు చేసిన ఈ కార్యక్రమం ఏబిఎన్ రాధాకృష్ణ గారిని మరొకసారి ఇవాళ సదూరంగా విజయనగరం ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవాళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇచ్చాం. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. ఇవాళ కూడా విజయనగరంలో మరి ప్రతి ఒక్కరూ కూడా పెద్దలు వీరభద్ర గారు గాని, లేదు పెద్దలు సురేష్ బాబు గారు గాని, లేదు మా పట్టణాధ్యక్షుడు గాని, ఇవాళ పెద్దలు అందరం కూడా ఈ రోజు వచ్చి వారికి ఆ కార్యక్రమాన్ని మరి చేశామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు. రక్తదానం మహాదానమని, రక్తదానం పట్ల ఉన్న అపోహలను వీడి యువత మరియు ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మనం ఇచ్చే రక్తం మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తుందని ఆయన గుర్తు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మన్యం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన సర్వే, రెవెన్యూ మరియు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులను అభినందించారు. ఒకరి ప్రాణాన్ని కాపాడేందుకు రక్తం ఇవ్వడం అత్యంత గొప్ప సేవ కార్యక్రమం అని కొనియాడారు. అనంతరం రక్తదాతలకు కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కేవలం తమ విధులకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని ఆయన సూచించారు. మన్యం, హెల్పింగ్ హ్యాండ్స్ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామాజిక స్పృహతో ముందుకు సాగాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ నాగభూషణ్ రావు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. జలధార, జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలోని జలసిరిని పెంచాలని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు.
భూగర్భ జలమట్టాన్ని గణనీయంగా పెంచి జల వనరులన్నీ గరిష్ట ఉపరితల నీటితో కలకల్లాడేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని 100 రోజుల ప్రత్యేక ప్రణాళికతో పనులను పూర్తి చేసి జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని ఆయన కోరారు. ఈ మేరకు శుక్రవారం విజయనగరం కలెక్టరేట్లు, జలవనరులు, డ్వామా, నీటిపారుదల శాఖ అధికారులు, తహసీల్దార్లు మరియు ఎంపీడీఓలతో ఆయన సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేస్తూ జలధార, జలహారతి పనుల ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. 10 లక్షల రూపాయల లోపు పనులకు ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, ఆ పైన విలువగల పనులకు ఇరిగేషన్ ఏఈలు మంజూరు చేస్తారని వివరించారు. చెరువులు, కాలువల్లో పూడిక తీయడం, గట్ల బలోపేతం, క్యాచ్మెంట్ ప్రాంతాల పునరుద్ధరణ మరియు భూగర్భ జలమట్టాన్ని పెంచే కట్టడాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నదులు, చెరువుల్లోకి నీరు వెళ్లే మార్గాల్లో ఉన్న అడ్డంకులను తొలగించడంలో కఠినంగా వ్యవహరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. పనులు ప్రారంభించక ముందే గ్రామాల్లో భూగర్భ జలమట్టాన్ని నమోదు చేయాలని మరియు క్షేత్రస్థాయిలో ఫోటోలు తీసి ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డిఆర్ఓ సత్యబాబు, డ్వామా పీడీ శారదాదేవి, తోటపల్లి ఎస్సీ స్వర్ణకుమార్, ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, ఆర్డీఓ సుధాసాగర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. వేర్స్ కు అండ్ స్లూజెస్ కూడా రిపేర్స్ కు పెట్టుకోవాలి. నెక్స్ట్ 100 ఎకరాల లోపల ఉన్న ట్యాంక్స్, ఎంఐ ట్యాంక్స్, 100 ఎకరాల పైన ఉన్న ఎంఐ ట్యాంక్స్ 363 ఉన్నాయి. 85,000 ఎకరాల ఆయకట్టు ఉంది దీంట్లో. సో వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. పర్టికులర్లీ వీటికి ఉన్న స్పిల్ వేస్, పిఆర్ ట్యాంక్స్ పర్టికులర్ గా పిఆర్ మేనేజ్మెంట్ కింద ఉంటాయి. బట్ ఏదైతే ఆయకట్టు ఉందో 176,113 ఎకరాలు కూడా ఈ 176,113 ఎకరాలు కూడా నీళ్లు వచ్చే టార్గెట్ మనం చేసుకోవాలి. సో ఓవరాల్ గా మనం తీసుకోవాల్సిన వర్క్స్ ఏంటి? డీసిల్టేషన్ వర్క్స్ తీసుకోవాలి, బండ్ స్ట్రెంథనింగ్ వర్క్స్ మనం తీసుకోవాలి, కెనాల్స్ డీసిల్టేషన్ చేయాలి, ఏదైతే క్యాస్కేడ్స్ ఉన్నాయో వాటర్ ఫ్లో అబ్స్ట్రక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో క్యాస్కేడ్స్ లో ఉన్న అబ్స్ట్రక్షన్ మొత్తం కూడా మండల్ టీం ఎవరైతే ఉన్నారో అవన్నీ తొలగించి వాటర్ ఫ్లో క్యాస్కేడింగ్ సిస్టమ్ మొత్తం మీద వాటర్ ఫ్లో ఉండేట్టు మనము చూసుకోవాలి. సో దీనికి మనం చేయాలి అంటే ఏదైతే 10 లక్షల లోపల వర్క్ ఉందో 10 లక్షల లోపల ఉన్న వర్క్ని మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా టెక్నికల్ శాంక్షన్స్ ఇప్పించుకోవాలి. 10 లక్షల పైన ఉండేవి కన్సర్న్ ఇరిగేషన్ ఏఈ గారు టెక్నికల్ శాంక్షన్ ఇస్తారు. సో ఇది అయిపోయిన తర్వాత మన యాప్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డెవలప్ చేసిన యాప్ ఉంది. సో ఈ యాప్ను మీరు మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా ఈ యాప్లో ఎంటర్ చేయాలి డీటెయిల్స్. దానికోసం మీరు ఒకసారి ఏఈ ఇరిగేషన్ మీ టీం అంతా కూర్చొని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎంపీడీఓ, తహసీల్దార్స్ అందరూ కూడా మీరు కూర్చొని ఒకసారి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ సహా కూర్చొని యాప్లో ఎంటర్ చేయాలి. దిస్ యాప్ ఇప్పటికైతే స్టాండ్ అలోన్ అనుకుంటాం. బట్ మీ ప్రపోజల్స్ మొత్తం కూడా ట్యాంక్ వైజ్ నాకు రెగ్యులర్ ప్రాసెస్లో పీడీ డ్వామా గారికి రావాలి. విజయనగరం జిల్లా రాజ్యాంలోని లెపర్సీ ఆసుపత్రి దుస్థితిపై కుష్ఠరోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని పట్టించుకోవాల్సిన కూటమి ప్రభుత్వం కనీసం తమ అవసరాలను కూడా గాలికి వదిలేసిందని వారు ఆందోళన చెందుతున్నారు. కుష్ఠవ్యాధి నిర్మూలన కోసం 1962 సంవత్సరంలో నిర్మించిన ఈ ఆసుపత్రి ఒకప్పుడు శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాల రోగులకు ప్రధాన చికిత్సా కేంద్రంగా ఉండేది. కానీ నేడు ఆసుపత్రి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గదులు తలుపులు ఊడిపోయే స్థితిలో ఉండడం ఇక్కడ దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంది. అరకొరగా ఉన్న వైద్య సిబ్బంది తమను పట్టించుకోవడం లేదని, అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందక ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నామని రోగులు వాపోతున్నారు. గతంలో ప్రభుత్వం సరఫరా చేసే దుప్పట్లు, అన్నం ప్లేట్లు మరియు కుష్ఠరోగుల కోసం ప్రత్యేకంగా తయారు చేసే బూట్లు, చెప్పుల పంపిణీని కూటమి సర్కార్ నిలిపివేసిందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం భోజన సదుపాయాలు కల్పించకపోవడంతో రాజ్యాంకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ మానవత్వంతో ముందుకు వచ్చి వంట మనిషిని ఏర్పాటు చేసి రోగులకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం అందిస్తుంది. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఆసుపత్రికి మరమ్మతులు చేపట్టడంతో పాటు తగిన మందులు మరియు ఇతర వస్తువులు కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మాటలు కూడా మాకు లేవు, ఏమి లేవు. మళ్ళీ ఏదైనా కావాలనుకుంటే రాదమ్మా పొగురు ఎలా తెచ్చుకోవడం. ఈ మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు. యాప్ మొత్తం పోయింది సార్, ఎక్కడ ఎవరి మీద పడిపోయిందో తెలియదు. బాత్రూమ్ చేద్దామంటే అక్కడ పడిపోయింది. ఏదో దయిస్తే చెయ్యండి మరి సాల్వ్. ఇది గవర్నమెంట్తో చేస్తారు, ఏం చేస్తారు సాల్వ్. ఉండరు, మేమేమైపోయినా ఉండరు.
ఇక్కడ ఒక మాకు జ్వరాలు వచ్చినా మాత్ర ఇచ్చిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ మేమే పరిగెట్టి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చి అది కట్టించుకోవాలి. అదే మరి ఇంతే మా రక్షణ. ఏడుకుంటాం సార్, కార్లో కట్టి తెచ్చుకొని పోయితే లేకపోతే అక్కడ సెటిల్ దగ్గర చచ్చిపోతాం. తర్వాత ఏదో అక్కడ రూమ్లో ఉన్నామా మేమే బాగు చేసి తుడుచుకొని చేసుకుంటాం. అక్కడ ఈ కూలికి వెళ్తే అదో భయం, ఎక్కడ పొడిచేది ఏదో వేసి కర్రల పూల పొడిచేది ఇదో డేంజర్ అంతే. కాసేపు విరామం. సా స స సరి గరి గమ పని సా నిరిస 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 నిద మాగరి సరి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక చందనోత్సవం మరియు నిజరూప దర్శనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యున్నత స్థాయిలో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిత్ కిషోర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన భీమినిపట్నం ఆర్డీఓ, ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు ఇంజనీరింగ్ అధికారుల బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం ఈసారి కీలక మార్పులు చేసినట్లు తెలియజేశారు. తాత్కాలిక షెడ్లకు బదులుగా గరిష్టంగా శాశ్వత నిర్మాణాలను ఏర్పాటు చేశామని, తద్వారా భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. సామాన్య భక్తుల కోసం 2 ప్రత్యేక లైన్లను కేటాయించి వారికి త్వరితగతిన దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. దర్శనం ముగించుకున్న భక్తులు దక్షిణ గోపురం మరియు నడక వంతెనల మీదుగా బస్సు పికప్ పాయింట్లకు చేరుకునే విధానాన్ని కూడా ఆయన స్వయంగా పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకట్రావుతో పాటు భీమినిపట్నం ఆర్డీఓ సంగీత మాధురి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని దాసనపేట వద్ద ఉన్న దాట్లా ఆసుపత్రులు ఏప్రిల్ 10వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి ఎండీ డాక్టర్ శ్రీకాంత్ బాబు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆసుపత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. సాధారణంగా మోకాలు మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలకు సుమారు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, అయితే పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలవాలనే లక్ష్యంతో తమ ఆసుపత్రిలో ఈ నెల రోజుల పాటు కేవలం 85,000 రూపాయలకే ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతోపాటు గైనిక్ విభాగంలో ప్రసవాలకు ఎటువంటి ఫీజు లేకుండా పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఆసుపత్రి ప్రారంభించి 7 నెలలు పూర్తయిన సందర్భంగా సామాజిక సేవలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. తమ ఆసుపత్రుల్లో 24 గంటల పాటు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అనంతరం డాక్టర్ శ్రీకాంత్ బాబు పుట్టినరోజు వేడుకలను ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీను మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనం మా ఎండీ గారి బర్త్డే సందర్భంగా ప్రజలందరికీ ఒక చిన్న విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే గైనిక్ సేవలు, సిజేరియన్ కానీ నార్మల్ డెలివరీ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నామండి. విత్ ఓన్లీ ఫార్మా ఛార్జెస్ అండ్ ల్యాబ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. మిగిలిన సర్వీసెస్ అన్నీ కూడా ఫ్రీగా చేయబడుతున్నది. 2 టీకేఆర్ అండ్ టీహెచ్ఆర్ అనేది బయట 2 లక్షల నుంచి 1,80,000 అయ్యే సర్జరీస్ని మన డాక్టర్ గారు చాలా తక్కువ కాస్ట్కి విజయనగరం ప్రజలు వినియోగించుకోవడం కోసం చాలా తక్కువ కాస్ట్లో 85,000 రూపాయలకు మాత్రమే చేపిస్తున్నారు. ఈ అవకాశాన్ని విజయనగరం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ముందు హాస్పిటల్ 7 months అయిందండి స్టార్ట్ చేసి.
మెయిన్ ఏంటంటే పేద మధ్యతరగతి కుటుంబాల గురించి మెయిన్గా స్టార్ట్ చేసాం. ఏప్రిల్ 10th నుంచి మే 10th వరకు మెయిన్గా ఆర్థోపెడిక్స్కి సంబంధించి నీ రీప్లాంట్, హిప్ రీప్లేస్మెంట్ సుమారుగా మనకి 1,80,000 నుంచి 2 లక్షలు ఛార్జ్ చేసే సర్జరీస్ మనం మెయిన్గా ఏంటంటే అండి మనం 85,000కే కంప్లీట్గా విత్ ఇంప్లాంట్ అన్నీ కూడా మొత్తం రూమ్ ఛార్జెస్ కానీ ఇంకెక్కడ ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా 85,000కే చేయబడుతున్నాయండి. అండ్ దాంతోపాటు గైనిక్ డెలివరీలు కూడా ఓన్లీ ఫార్మసీ ల్యాబ్ ఛార్జెస్ వరకే పేషెంట్ దగ్గర ఛార్జ్ చేసి మిగతావన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం చేస్తున్నాం. యాక్చువల్లీ మొన్న డిసెంబర్ మంత్లో కూడా సేమ్ చేసామండి. అండ్ చాలా మంచిగా స్పందన వచ్చింది. అండ్ మాకు మళ్ళా సో ఇలాగే మాకు వీలైనంత వరకు డెఫినెట్గా ఎంతవరకు మేము చేయాలో డెఫినెట్గా చేస్తాం. మా దగ్గర మెయిన్గా ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ అండ్ 24/7 క్రిటికల్ కేర్ కూడా మన దాంట్లో అందుబాటులో ఉందండి. ప్రతి ఒక్కరూ ఈ సర్వీస్ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా గజపతినగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యుడు వత్స అప్పలనరసయ్య శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం, విజయవాడ మరియు గుంటూరు పట్టణాలను కలుపుతూ రాజధానిని ఏర్పాటు చేసి ఉంటే చాలా తక్కువ ఖర్చుతో పనులు పూర్తయ్యేవని ఆయన అభిప్రాయపడ్డారు. సుమారు 2 లక్షల కోట్ల భారీ వ్యయంతో రాజధాని నిర్మాణం చేపడితే అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అనిశ్చితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం భవనాల నిర్మాణానికే కాకుండా అభివృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకొని హార్బర్ ఉన్న నగరాలను కలుపుతూ రాజధానిని ఏర్పాటు చేస్తే రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుతుందని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ గారతౌడుతో పాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజధాని విషయంలో మన ప్రెస్ మీట్లో మాట్లాడారు. అమరావతి కట్టడం వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆలోచించుకొని చేయాల్సిన కార్యక్రమం అది. అదే ప్లాన్ బి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు సిటీలను అనుసాధన చేస్తే, అదే మావుగన్ అనుసాధన చేసినట్లయితే తక్కువ డబ్బుతో ఒక 20,000 కోట్ల రూపాయలతోనే ఒక మంచి రాజధానిని మనం కట్టుకోగలం అని చెప్పేసి ఏదైతే ఆయన చెప్పిన మాట ఆ రోజు నుంచి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుండెల్లో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. అందుకే ఆయన ఇచ్చిన ప్లాన్ బి ఏదైతే ఉందో దాన్ని చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. ఈరోజు మన్యంలో గిరిజన సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివాసీలు కదం తొక్కారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల కల్పన మరియు గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించి తమ గోడును వినిపించారు. ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు రామస్వామి మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో జీడి సాగుపై ఆధారపడ్డ గిరిజనులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం జన్మన్ పథకం కింద గృహ నిర్మాణానికి ఇచ్చే 1.5 లక్షల రూపాయలు ఏమాత్రం సరిపోవడం లేదని, కేరళ తరహాలో ఈ నిధులను 5 లక్షల రూపాయలకు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత 4 సంవత్సరాలుగా నిలిచిపోయిన రహదారి పనుల వల్ల అత్యవసర సమయాల్లో గిరిజనులు ఇప్పటికీ డోలీ మోతలపైనే ఆధారపడుతున్నారని, అసంపూర్తిగా ఉన్న రోడ్లను వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు. జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈరోజు పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఏదైతే గిరిజన ప్రాంతాల్లో గిరిజన సమస్యలు ఉన్నాయో ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఐటీడీ వరకు ర్యాలీ చేస్తూ ధర్నా చేయడం జరుగుతుంది. దానిలో భాగమే ఈరోజు ఏదైతే జీడిపిక్క బతుకు పక్క పేరుతో ఐటీడీ అప్పుడు గిరిజన ప్రాంతాలు ఉడిపించి మొక్కలు నాటించి చేయించి ఈ రోజు వచ్చేసరికి పూర్తిగా వదిలేసే పరిస్థితి వచ్చింది. జీసీసీ ద్వారా ఈ జీడిపిక 200 కేజీ కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయి
డోలీ మూతలు తప్ప ఎక్కడా రహదారు లేని పరిస్థితి ఉంది. ఆ రహదారులన్నీ కూడా గిరిజన ప్రాంతం వెంటనే నిర్మించాలి. దాంతో పాటు గిరిజన ప్రాంతంలో ఏదైతే ఉపాధి హామీ ద్వారా పేసీఎఫ్ తీసుకొచ్చారో పేసీఎఫ్ పథకం వల్ల ఉపాధి కూలీలంతా మొత్తం నష్టపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఉపాధి కూలీలందరికీ కూడా పేసీఎఫ్ రద్దు చేయాలి. చేయకపోతే మొత్తం పరిస్థితిలో తీవ్రమైన ఆందోళన చేయవలసి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే కురుపాం ప్రాంతంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి ప్రాసెసింగ్ యూనిట్లు వెంటనే కురుపాం కేంద్రంగా గుమ్మలస్పురం కేంద్రంగా వెంటనే నియమించేసి గిరిజనులకి ఉపాధి కల్పించే పరిస్థితిలో చేయాలని చెప్పేసి, అలాగే ఈ సమస్యలు కానీ పరిష్కారం కానీ ఎలా తీవ్రతరం రాష్ట్ర వ్యాప్తంగా చేయవలసి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ తెలియజేస్తున్నాం. ప్రతి ఏటా ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హోమియోపతి వైద్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. హోమియోపతి వైద్య విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన డాక్టర్ సామ్యూల్ హనీమన్ జన్మదినం సందర్భంగా ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హోమియోపతి వైద్యం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. హోమియోపతి అనేది శరీర రోగ నిరోధక శక్తిని సమాజంగా పెంచే అద్భుతమైన వైద్య విధానమని, ప్రస్తుత గణాంకాల ప్రకారం సుమారు 20% మంది ప్రజలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని డాక్టర్ వరప్రసాద్ తెలియజేశారు. అత్యల్ప ఖర్చుతో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకోవచ్చునని, ముఖ్యంగా ప్రస్తుత జీవనశైలి వల్లే తలెత్తే జబ్బులను హోమియోపతితో మెరుగైన చికిత్స లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ హోమియోపతి వైద్యంపై అవగాహన పెంచుకొని దీన్ని విరివిగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు హోమియోపతి వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజు అండి హోమియోపతి వైద్యానికి. ఎందుకంటే ఇది కనిపెట్టిన ఆయన డాక్టర్ శామ్యూల్ ఫెడ్రిక్ హనీమన్ గారి పుట్టినరోజు అనమాట. ఆయన 1755 ఏప్రిల్ 10వ తారీఖున జన్మించారండి. ఆయన జర్మనీ వాస్తవులండి వారు. సో అక్కడ పుట్టినా సరే ప్రస్తుతం మాత్రం ప్రపంచం మొత్తానికి మన ఈ హోమియోపతి వైద్యం మాత్రం ఎక్కువ ఆదరణ మరియు ప్రాచుర్యం పొందింది భారతదేశంలో మాత్రమే అండి. సుమారుగా 2,50,000 మంది డాక్టర్లు ఉన్నారండి, 300 కాలేజీలు ఉన్నాయండి, 20% ప్రజలు హోమియోపతి వైద్యం వాడుతున్నారనేసి ప్రస్తుతం మనకున్న గణాంకాలు చెప్తున్నాయండి. రీసెంట్ది ఇది, వెరీ రీసెంట్ సెన్సస్ అనమాట ఇది. సో ఈ వైద్యం ద్వారా అందరూ అత్యల్ప ఖర్చుతోటి వైద్యం తీసుకోవచ్చండి. మరియు రోగ నిరోధక శక్తి అత్యధికంగా పెంచుకునే అవకాశం ఉంటుందండి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. దాంతోపాటు మన ఈ వైద్యం ఈ డిస్పెన్సరీకి చాలా ప్రజాదరణ ఉందండి. రోజుకి 40 నుంచి 50 మంది పేషెంట్స్ వస్తున్నారండి. మా సిబ్బంది మాతో సహకరించి చాలా బాగా అందరికీ వైద్యం ఇవ్వడం జరుగుతుందండి. మాకు మందులు ఏమాత్రం కొరత లేదండి. ఎవరైనా సరే ఈ వైద్యం తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే మాత్రం తప్పకుండా మా దగ్గరకు వచ్చేసి వైద్యం అన్నీ ఉచితంగా ఇవ్వబడుతుందండి. మంచి రోగ నిరోధక శక్తి వస్తుందండి. ఇప్పుడు వచ్చే లైఫ్ స్టైల్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో, నిద్రలేని సమస్యతో, బయట ఫుడ్ తినడం వల్ల అయితేనేమి, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే దీర్ఘకాలిక, తాత్కాలిక, ఎటువంటి అన్ని వయసుల వారికి కూడా మంచి వైద్యం ఉందండి మా దగ్గర. చాలామంది రోగులు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటున్నారండి, వాళ్ళకి తగ్గినట్టుగా వాళ్ళు చెప్తున్నారండి. ఈ సందర్భంగా మేము ఈ రోజుని ఈ వరల్డ్ హోమియో డేకి సంబంధించి ర్యాలీ తీయడం జరిగిందండి. మాతో పాటు సిబ్బంది మరియు కొంతమంది రోగులు కూడా వచ్చేసి మాతో పాటు ర్యాలీ చేయడం జరిగిందండి. హోమియో వాక్ అంటారండి, అది చేయడం జరిగిందండి ఈరోజు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన రాజధాని ఆలోచన అద్భుతంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తలే రాజేష్ కొనియాడారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ లక్షల కోట్ల ఖర్చు చేయకుండానే అత్యంత అందమైన రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో అమరావతి రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో సిద్ధహస్తుడని, అందుకే తన అనుకూల మీడియా ద్వారా కుట్రపూరిత కథనాలు అల్లిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళలపై జుగుత్సాకరమైన వ్యాఖ్యలు చేయడం జర్నలిజం అనిపించుకోదని, మహిళలను కించపరిచేలా వ్యవహరించిన ఏబిఎన్ రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజ్యం పోలీసులకు ఆయన ఫిర్యాదు కూడా చేశారు. తక్షణమే రాధాకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కేవీ సూర్యనారాయణరాజు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ జగన్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని ఒక కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు ఒక రాజధానిగా. వాస్తవానికి అది ఇంతకు ముందు నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. ఎక్కడైతే మౌలిక వసతులు ఉన్నాయో అక్కడే అభివృద్ధి ఉంటుంది, అలానే మనకున్న బడ్జెట్కి అది సరిపోతుందనే ఉద్దేశంతోనే ఆనాడు వైజాగ్ అయినా సరే, ఈనాడు మావిగన్ అయినా సరే లెక్కలతో సహా ప్రజలకు వివరించడం జరిగింది. అయితే దీన్ని ఓర్వలేని
ఈ పచ్చ మీడియా రాధాకృష్ణ గారు ఒక ఛానల్కి ఎండిఏ కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఇంతకు ముందంతా మేమందరం అనుకునే వాళ్ళం. కానీ ఆయన యొక్క మాటలు వింటుంటే ఆయన్ని ఎలా సంబోధించాలో కూడా మాకు అర్థం కావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలైనా సరే ఎవరైనా సరే మహిళలే, వారందరినీ కూడాను గౌరవంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అలాంటిది పక్కన పెట్టి చాలా ఘోరంగా అసలు చెప్పుకోవడానికి వీలు లేనటువంటి ఒక భాషాజాలం ఈరోజు చాలా బాధాకరం. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి మీకు ఒకవేళ మావిగన్ అనే ఒక ప్రతిపాదన నచ్చకపోతే మీరు అమరావతి ఎందుకు కరెక్ట్, దానికి బడ్జెట్ ఎలా కేటాయిస్తారో దానికి సంబంధించిన మాటలు మాట్లాడి ఉంటే బాగుండేది. అంతేగాని దాన్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా తీసుకొని ఈరోజు మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తక్షణం వాటిని వెనక్కి తీసుకోవాలి. భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2027 జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నగర ప్రజలందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్ రమణమూర్తి పిలుపునిచ్చారు. జనగణన సర్వే 2027 అత్యంత ముఖ్యమని, పొందుపరిచిన అన్ని వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు ఆయన ఆదేశించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కస్బా హై స్కూల్లో ఈ మేరకు 3 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గృహాల లెక్కింపు విధానం, కుటుంబ వివరాలు సేకరణ, ఆన్లైన్ నమోదు విధానం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగణన ప్రక్రియ విజయవంతంగానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రజలు తమ వివరాలను తామే నమోదు చేసుకునేలా స్వీయ గణన సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించిందని అన్నారు. అదేవిధంగా మే 1 నుండి 31వ తేదీ వరకు ఇంటింటి గణన నిర్వహించబడుతుందని ఆయన చెప్పారు. 3 విడతలుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా సెన్సస్ సంబంధించి ఎన్యూమరేటర్స్కి, సూపర్వైజర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ రోజు నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది 3 విడతలుగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి విడతగా ఈరోజు 9వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు 3 రోజులు ఫస్ట్ బ్యాచ్ కింద క్రియేట్ చేసి వాళ్ళకి ఇక్కడ కస్బా హై స్కూల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో టోటల్ 507 ఎన్యూమరేషన్ బ్లాకుల కింద డివైడ్ చేయడం జరిగింది. వాటన్నిటికీ 530 మంది ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ని నియమిస్తూ వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎన్యూమరేటర్లకి, సూపర్వైజర్లకి ఏ విధంగా ఫీల్డ్లోకి సర్వే చేయాలి, గవర్నమెంట్ సెన్సస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క గృహం కూడా ఏ విధంగా సర్వే చేయాలి అనేది ఇప్పుడు ఫీల్డ్ ట్రైనర్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఇక్కడ కస్బా హై స్కూల్లో 4 బ్యాచ్ల కింద విడదీసి 8 మంది ఫీల్డ్ ట్రైనర్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఎన్యూమరేటర్స్కి, సూపర్వైజర్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నేను పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే మే 1 నుండి మే 31వ తేదీ వరకు కూడా మీ ఇంటికి ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ వస్తారు. వచ్చేటప్పుడు వాళ్ళు అడిగిన సమాచారం ఏదైతే ఉందో అందరూ కూడా ఇచ్చి వాళ్ళకి సహకరించవలసిందిగా మీ అందరికీ కూర్చున్నాను. అదేవిధంగా ఈ సెన్సస్లో కొత్తగా ఏంటంటే, గత సెన్సస్ 2011లో ఏంటంటే మాన్యువల్గా జరిగేది. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ పద్ధతి మీద జరుగుతుంది. కాబట్టి ఈ ఆన్లైన్లో ఏదైతే సమాచారం వస్తుందో ఈ సమాచారం కూడా ఆన్లైన్లో ఉంటుంది. ఇకపోతే ఇంకా కొత్తగా ఈ 2027 సెన్సస్ సంబంధించి కొత్తగా ప్రభుత్వం వారు ఏం ప్రవేశపెట్టారంటే స్వీయ జనన సర్వే. అంటే ఎవరైతే గృహ యజమానులు ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన కుటుంబం సంబంధించిన సమాచారం అనేది దాంట్లోని క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన ఒక ఐడి కార్డు వస్తుంది. ఐడి కార్డు జాగ్రత్తగా మీ దగ్గర ఉంచుకున్నట్లయితే ఎన్యూమరేటర్ వచ్చిన వెంటనే ఆ ఐడి కార్డు పెట్టి మీ యొక్క గృహం సంబంధించిన సమాచారం యాప్లో డౌన్లోడ్ చేసి సేవ్ చేయబడుతుంది. ఈ స్వీయ గణనకు సంబంధించిన సర్వే అనేది ఈ నెల 15 నుండి ఈ నెలాఖరు 30 తారీఖు వరకు జరుగుతుంది. అంచేత పట్టణ ప్రజలు ఈ అవకాశం కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీంతోపాటు ఎన్యూమరేటర్ కూడా మే 1 నుండి మే 31 తారీఖు వరకు కూడా ప్రతి ఒక్క గృహం కూడా వచ్చి సర్వే చేయడం జరుగుతుంది. మీ అందరూ సహకారం ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ముఖ్యాంశాలు మరోసారి. ఏబిఎన్ రాధాకృష్ణపై విజయనగరం డీఎస్పీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. రాష్ట్ర అభివృద్ధికి మావిగాన్ మోడలే సరైన జిల్లా అధ్యక్షుడు చిన్నశ్రీను.
జలధార జలహారతో విజయనగరం జిల్లాలో పేరున్న జలసిరి 100 రోజుల ప్రత్యేక ప్రణాళికతో భూగర్భ జలాల పెంపును కలెక్టర్ ఆదేశం. సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీల భారీ నిరసన, పార్వతీపురం ఐటీడీఏ ముట్టడి, గిట్టుబాటు ధర, మౌలిక వసతులకై డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.